నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి బీఆర్ఎస్ పోటీ చేస్తుంది. ఈ క్వెషన్‌కి క్లియర్ కట్‌గా హరీష్ రావు గారు సమాధానం చెప్పేసారు. ఇది ఎప్పటినుంచో వినికిడిలోకి వస్తూ ఉంది. ఏం జరుగుతుంది? ఏంటి? కలిసి పోటీ చేస్తారా? లేదా? అనే ప్రశ్నలు, సందేహాలు దాని మీద చాలా సార్లు క్లారిటీ ఇచ్చారు. అయినా మళ్ళీ హరీష్ రావు గారు మీడియా వేదికగా ఈ ప్రశ్నకు సమాధానం క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ విషయాల్ని ప్రస్తావనలోకి తీసుకురావడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి? క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఆంధ్రప్రభ తెలంగాణ ఎడిషన్ ఎడిటర్ దినషా బాబు గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి వారి మాటల్లో తెలుసుకుందాం ఏంటి అనేది. నమస్తే అండి. వెల్కమ్ టు ఆంధ్రప్రభ నమస్తే. దినషా బాబు గారు. హరీష్ రావు గారి వ్యాఖ్యలు ముందు నుంచి వస్తున్న వ్యాఖ్యలే ఇవన్నీ. బట్ ఇప్పుడు పర్టిక్యులర్‌గా చెప్పడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి? ఒంటరిగానే పోరాటం చేస్తాం. ఏంటి? అంటే ఇవన్నీ రీసెంట్‌గా జరుగుతున్న పరిణామాలను గమనించాలి మనం. హ్మ్. ఫస్ట్ నుంచి ఏం జరుగుతోందంటే బీఆర్ఎస్, బీజేపీ ఒకటేనని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. హ్మ్. లేదు బీజేపీ, కాంగ్రెస్ కలిసి నాటకాలాడుతున్నాయని బీఆర్ఎస్. బీఆర్ఎస్ అంటుంది. అవును. బీజేపీ ఏమంటుంది? బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటే. హ్మ్. దోపిడీ చేసేసుకొని ఒకరికొకరు విమర్శించుకుంటూ మభ్యపెట్టేస్తున్నారని వాళ్ళు హ్మ్. అంటున్నారు. హ్మ్. ఈ 3 చైర్స్ ఆటలాగా ఉంది ఇదంతా. హ్మ్. మరి ఎవరిది కన్విన్సింగ్‌గా ఏం చేయాలి అనేది ఇప్పటి వరకు ఒక కంక్లూషన్‌కి ఎవరు ఇవ్వలేకపోయారు. హ్మ్. దాని అర్థం ఏంటంటే ఆరోపణలు చేయటంలో ఎవరి లాజిక్ వాళ్ళు చెప్తున్నారు అంతే. హ్మ్. అయితే ఈ రీసెంట్‌గా జరిగిన పరిణామాల బ్యాక్‌గ్రౌండ్‌లో ఏం జరిగింది అనేది ఆలోచిస్తే కవిత గారు లిక్కర్ కేసులో జైలు పాలయ్యారు. హ్మ్. అప్పుడు భాజపాతో బీఆర్ఎస్ క్వెషన్ చేయలేదు. నో, నో, నో. హ్మ్. కనెక్షన్ వాళ్ళకి కలిసి ఒక రాజీ ప్రతిపాదన చేశారు అనేది ఆరోపణ. ఆ! కాంగ్రెస్ వాళ్ళు ఆరోపించేది. ఆరోపించేదే. హ్మ్. అది ఎంతవరకు నిజం అనేది ఇప్పటివరకు సస్పెన్స్‌లో ఉంది. హ్మ్. అయితే కవిత గారు రీసెంట్‌గా హ్మ్. ఒక లేఖ విడుదల వె చేశారు. హ్మ్. వెళ్ళిన తర్వాత దాని మీద వచ్చినాయి లేఖ అవన్నీ. రాసారు. అది ఎవరు విడుదల చేసారో క్లారిటీ లేదు మళ్ళీ. ఓకే. దాని మీద వచ్చినాయి ఇవన్నీ. హ్మ్. వచ్చిన తర్వాత ఏమంటున్నారు ఇండైరెక్ట్‌గాను, డైరెక్ట్‌గాను ఆవిడే స్వయంగా చెప్తున్నారు. హ్మ్. బీజేపీతో ఇది చేయడానికి ప్రయత్నించారు గదా! జైల్లో వచ్చిన ప్రతిపాదనలు నేనే తిరస్కరించానని స్పష్టంగా చెప్తున్నారు. హ్మ్. ఆ తర్వాత ప్రతిదానికి నేను ఫైట్ చేస్తున్నాను గానీ దానికి నా మద్దతు లేదన్నట్టు ఆవిడ దాన్ని ఇచ్చేసుకుంటూ వచ్చారు. హ్మ్. ఎక్స్‌టెండ్ చేసుకుంటూ హ్మ్. వచ్చారు. దీంతో ఏమైందంటే హ్మ్. ముందు జనంలోకి ఒక్కసారిగా దూసుకుపోయిందది. హ్మ్. ఎలా దూసుకుపోయిందంటే కవిత సాక్షాత్తు కల్వకుంట్ల గారి కుటుంబంలో హ్మ్. కేసీఆర్ గారి కుమార్తె స్వయంగా చెప్తున్నారు. ఈవిడ కూడా వన్ ఆఫ్ ది లీడర్. హ్మ్. సో, ఇందులో ఎంతో కొంత నిజం లేకుండా పోలేదు అనేది పాయింట్. ఆవిడ కన్విన్సింగ్ ఇంకో మాట కూడా అన్నారు. హ్మ్. నేను అది ఒప్పుకొనుంటే లిక్కర్ కేసులో నేను నిందితురాలినే అనేది శాశ్వత ముద్ర పడిపోయేది నా మీద. హ్మ్. నేను కాదు. అందుకనే ఒప్పుకోలేదు అనేది ఆవిడ వాదన. హ్మ్. కన్విన్సింగ్‌గా చెప్పారు. హ్మ్. నేను ఆళ్ళతో రాజీకి ఒప్పుకుంటే నన్ను విడుదల చేస్తారు. హ్మ్. అదంతా సేమ్ లీడర్ కాబట్టి ఏదో ఒక పాయింట్‌లో ఏదో ఒక హ్మ్. టైంలో విడుదలవుతాను. హ్మ్. నాకు బెనిఫిటే. కానీ ఏం జరుగుతది? హ్మ్. నేను లిక్కర్ కేసులో నిందితురాలు అని ఒక సంకేతం పంపించినట్టు అవుతుంది. అందరూ ప్రజల్లో అది నాటుకుపోతుంది. హ్మ్. ఆ మచ్చ నాకు పట్టడం ఇష్టం లేదు. అందుకని నేను ఒప్పుకోలేదని స్పష్టంగా చెప్పారావిడ. హ్మ్. ఇది ప్రజల్లోకి చాలా వేగంగా ఎళ్ళిపోయింది. హ్మ్. పార్టీలో ఎరోషన్ మొదలైంది. హ్మ్. నష్టదాయకం అది. హ్మ్. ఇంకా పోను పోను ఇంకా ఇది పెరిగిపోయేటట్టు ఉందనేది హ్మ్. వాదన. హ్మ్. ఇది సరే కేటీఆర్ గారు చేయాల్సిన ప్రయత్నాలు, చెప్పాల్సిన మాటలు చెప్పారు. హ్మ్. కేసీఆర్ గారితో ఏం మాట్లాడారు ఏంటనేది ఇంటర్నల్ వ్యవహారం. హ్మ్. ఇది ఇక్కడితో ఎలాగైనా ఫుల్ స్టాప్ పెట్టాలనేది హరీష్ గారు ఆహ్, హ్మ్. ఆలోచన. ఆలోచన. హ్మ్. సో, ఆయన నిన్న కేసీఆర్ గారితో ఫోన్‌లో సంప్రదింపులు జరిపారు. హ్మ్. దాదాపు 3 గంటల సేపు మాట్లాడారని సమాచారం. హ్మ్. అయితే ఆ కంక్లూషన్‌కి ఏమొచ్చారంటే, ఈ క్షణంలో హ్మ్. ఇప్పుడు మనం ఇది ఎట్టి పరిస్థితులను ఆపకపోతే, హ్మ్. ఇది నిజమనుకునే ప్రమాదం ఉంది. ఇంకా ముందుకి ఇంకా ఎరోషన్ పెరిగిపోద్ది. ఇంకా నష్టం పెరిగిపోతుందనేది ఆయన వాదన. హ్మ్. కేసీఆర్ గారు చాలా వ్యూహకర్త. ఆయన హ్మ్. కూడా ఏకీభవించినట్టున్నారు. హ్మ్. ఆయన అనుమతి లేకుండా ఈయన ప్రకటించరు. హ్మ్. సో, దాని అర్థం ఏంటంటే కేసీఆర్ గారి అనుమతితోనే ఆయన ఆ ప్రకటన చేశారు. ప్రెస్ హ్మ్. మీట్. హ్మ్. దాంట్లో ఏం చెప్పారు? దానికి చాలా ఎవరు ఊహించని ఎత్తుగడ ఒకటి వేయగలిగారు. హ్మ్. అదేంటంటే బనకచెర్ల. హ్మ్. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే తెలంగాణలో
గోదావరి నీటిని ఆంధ్రప్రదేశ్ దోచుకుపోతుంది, కాంగ్రెస్ మాట్లాడట్లేదు, రేవంత్ రెడ్డి గారు బాబు గారి శిష్యుడు, ఆయన మాట్లాడు, రేపొద్దున నెక్స్ట్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ ఓడిపోయిన ఈయన మళ్ళీ అందులోకి వెళ్ళిపోయి ఆయన పదవులు ఆయన అనుభవిస్తాడనేది వాళ్ళ ఆరోపణ. సరే, చాలామంది విమర్శకులు ఉన్నారు అలా, అది పక్కన పెట్టండి. సో ఆ ఎత్తుగడని ముందుకు తీసుకొచ్చారు ఆయన. తీసుకొచ్చి అదే టైంలో ఏం జరిగిందంటే సైమల్టేనియస్లీ అదే రోజున తెలుగుదేశం పార్టీ సెక్రటరీలు వీళ్ళందరూ ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళి 81,000 కోట్ల రూపాయల ప్రతిపాదనలతో బనకచెర్ల ప్రాజెక్టుకి గోదావరిని తరలించడానికి ప్రతిపాదనలు పెట్టారు. అది కరెక్ట్గా ఇదే టైంకి రావడంతో వీళ్ళకి అది అనుకూలించింది, బీఆర్ఎస్కి. దాన్ని ఎత్తి చూపించి స్పష్టంగా చెప్పారు, వాళ్ళిద్దరూ తెలంగాణ ద్రోహులు, భాజపా అదే పరిస్థితిలో దానికి సపోర్ట్ చేస్తోంది, చంద్రబాబు మొదటి నుంచి ద్రోహే, మొత్తం వాటర్ పట్టుకుపోతున్నాడు, దోపిడీని ఆపట్లేదు, కనీసం ప్రశ్నించట్లేదు వీళ్ళు అనేది వాదన. ఇది ఖండించడానికి ఎవరు ఖండించాలండి? భాజపా ఖండించాలి. భాజపాకి ఇక్కడ మాట్లాడేవారు ఒకళ్ళు కూడా లేడు, సెంటర్ నుంచి పట్టించుకోరు. చంద్రబాబు ఖండించాలి. చంద్రబాబు ఏమైనా ఖండిస్తారు? ఆయన చెప్పిన వాదనకి కన్విన్సింగ్గా లాజిక్గా చెప్పారు ఆయన. మీరు గోదావరిని కిందకు వచ్చిన తర్వాత సముద్రంలో కలిసేటప్పుడు మేము లిఫ్ట్ చేస్తున్నాం, కిందకు వచ్చేసిన తర్వాత నేను ఆపలేను, నువ్వు ఆపలేవు, నేను లిఫ్ట్ చేసుకుని నేను వాడుకుంటున్నా, అది మిగిలి నీరు అనేది ఆయన వాదన. ఈ మిగిలి నీటితో మీకు నష్టం లేదు, తెలంగాణకి నష్టం లేదు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నాకు రెండు కళ్ళే అని 2 కళ్ళ సిద్ధాంతాన్ని రిపీట్ చేశారు. సో ఆయన చెప్పిన వాదనకి లాజిక్ ఉంది. వాటర్ కిందకి వెళ్ళిపోయినాక నువ్వు అరిస్తే ఏం సుఖం, అది వెళ్ళిపోయింది కదా. సో ఇప్పుడు హోల్డ్ చేసుకునే దాంట్లో ఉంటుంది కదా, హోల్డ్ చేసుకోవడానికి నీ దగ్గర ఉన్న చెరువులన్నింటినీ కనెక్ట్ చేసుకోవాలి, నీ దగ్గర డ్యామ్స్ అన్ని కట్టుకోవాలి. ఇంకొక మాట కూడా స్పష్టంగా చెప్పాడు ఆయన, కాళేశ్వరం కట్టుకుంటుంటే నేను ఒక్క మాట మాట్లాడలేదు, అబ్జెక్షన్ కూడా చెప్పలేదు, నువ్వు కూడా బాగుండాలి, నువ్వు సుభిక్షంగా ఉండాలి, నీ మొత్తం వాటర్ కెపాసిటీ నిండిన తర్వాత కూడా వస్తుంది కిందకి, మిగిలిన నీటికి వెళ్ళిపోతుంది, ఆ వెళ్ళిపోయే నీటిని నేను లిఫ్ట్ చేసుకున్నాను, ఎంత కన్విన్సింగ్గా చెప్పారు. దానికి ఇక్కడి నుంచి ఎక్కడ ఈ ప్రాంతం నుంచి ఎవరు సమాధానం ఇవ్వలేకపోతున్నారు, ఇవ్వలేదు కూడా. సో వాళ్ళు ఏం చేశారు, ఇదే పాయింట్ని అడ్డం పెట్టుకుని హరీష్ గారు స్పష్టంగా చెప్పారు, సో ఇట్లాంటి ద్రోహులతో మేము ఎందుకు కలుస్తాం, ఆలోచనే తప్పు, ఇది దుష్ప్రచారం, కాంగ్రెస్ చేస్తున్న నాటకం అని స్పష్టంగా చెప్పారు. ఇది ఎక్కడి వరకు వెళ్ళిందంటే శ్రేణులకి కన్విన్సింగ్ ఉంది, దెర్ ఇస్ ఎ లాజిక్. నువ్వు కిందకి వెళ్ళిందా, పైనుంచి వదిలితే కదా వెళ్ళేది, ఇవన్నీ ఆలోచన చేయరు కదా, అంతవరకు వెళ్ళరు. సో కన్విన్సింగ్ లాజిక్. సో వాళ్ళు దీంతో శ్రేణుల్లో కొంత భరోసా చిక్కింది అనేది విశ్లేషకుల వాదన. సో అది వాస్తవం కూడా. ఒకే దెబ్బకు 2 పిట్టలు అంటారా, అటు కాంగ్రెస్ ని ఇటు బీజేపీని రెండుని కలిపి కొట్టగలరు. ఆయన ట్రూ పొలిటీషియన్, వీళ్ళలాగా కాదు, చాలా ఎత్తుగడలు వేస్తారు, చాలా సుదీర్ఘ ఆలోచనలు ఉంటాయి, వ్యూహకర్త, ప్లస్ ప్రతిదాన్ని రాజకీయం చేసే ఆలోచన చేయరు. డ్యామేజ్ చేయటానికి వస్తే ఎదురుదాడి చేస్తారేమో కానీ ఆయనే డ్యామేజ్ చేసే పరిస్థితి ఉండరు. అంత అంటే కరెక్ట్గా చెప్పాలంటే మేలిమి రాజకీయ నాయకుడిగా మనం చెప్పుకోవాలి. అంటే ఎత్తుగడతో నువ్వు ఏదైనా చేయగలిగితే దాన్ని మెచ్చుకుంటారు. మొండిగా వాదిస్తుంటే అది లక్షణం కాదు, రాజకీయ లక్షణం కాదు, రాజకీయం కూడా కాదు. అంటే క్లారిటీ ఇస్తూనే, క్లారిటీ కాదు, అవును, బీజేపీతో పొత్తు పెట్టుకో, లాజిక్ ఉండి తీరాలి నీ వాదనకి. చంద్రబాబు చేస్తున్న వాదనకి లాజిక్ ఉంది, దాన్ని ఖండించకపోవడం తర్వాత సంగతి. అలాగే హరీష్ గారు చెప్తున్న వాదన కూడా లాజిక్ ఉంది, నువ్వు ఖండించుకో, అది వేరే సంగతి. లాజిక్ ఈజ్ దేర్, ఇట్ ఈస్ కన్విన్సింగ్. సో అందుకని మీడియా ముఖంగా ఇప్పుడు క్లియర్ కట్ గా చెప్పడం ఒంటరి పోరే అని చెప్పారు. ఖచ్చితంగా అది శ్రేణుల్లో ఒక విశ్వాసం నింపగలిగారు. ఓకే, సో వాళ్ళకు కూడా క్లారిటీ వచ్చిందంటారా ఈ మాటలతో? ఖచ్చితంగా ఎంతో కొంత వచ్చింది. ఎంతో కొంత అంటే ఇప్పుడు ఎరోజన్ అయింది 100% అయితే అట్లీస్ట్ 90% కన్నా ఆపగలిగారు. సో ఇప్పుడు కవిత గారికి కూడా క్లారిటీ వచ్చిందంటారా? అట్లా కాదు చూడాల్సింది. మళ్ళీ ఇప్పుడు ఇన్ని చూస్తే మరి ఇప్పుడు కవిత గారు బీజేపీని ఇలా ఖండించినప్పుడు ఇప్పుడు ఆవిడేమంటారు అనేది వేచి చూడాలి. ఇప్పుడు ఏ స్థాయి గురించి వాళ్ళు బీజేపీతో రాజీ ప్రతిపాదనలో అదర్వైజ్ పొత్తు కోసం ప్రయత్నించారనేది లాజికల్గా చెప్పాలి. అలా చెప్పకపోతే కష్టం. ఇంకా అప్పుడు బాలు ఇప్పుడు కవిత గారి కోర్టులో పడింది.
ఆవిడ ఎలా స్పందిస్తారో చూడాలి. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.